హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఈస్ ఫర్ చందు మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ తమ్ముళ్ళు చూస్తారు కదా, మనకైతే హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్జిఆర్ఏలో మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి, అది కూడా హైదరాబాద్ లొకేషన్లో అనుకున్న వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం. సో మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి, అస్సలు మిస్ అవ్వదు. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో చూసుకుంటే మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఎన్జిఆర్ఏలో ఉద్యోగాలు అనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, అదొకటి. సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్జిఆర్ఐ, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓకేనా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అన్నట్టు మనకందరికి కూడా తెలుసు. సో దీనిలో అయితే మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఏ టైప్ ఆఫ్ ఉద్యోగాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసుకుంటే ఇక్కడ మనకు మెయిన్గా పోస్ట్ పేరు, పోస్ట్ మరి ఏ పోస్ట్ని అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారు అనుకుంటే చూసుకుంటే మనకు వచ్చేసి పోస్ట్ పేరు చూసుకుంటే మనకు వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్ వచ్చేసి కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్. గుర్తుపెట్టుకోండి, మనకు కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్, ఓకేనా. ఈ యొక్క పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పార్ట్ టైం కింద అయితే భర్తీ చేస్తున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. పార్ట్ టైం, ఓకేనా. పార్ట్ టైం బేస్లో కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ పోస్టులను అయితే వీళ్ళు మనకైతే భర్తీ చేస్తున్నారు. అది హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి ఎన్జిఆర్ఐలో, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మరి ఈ యొక్క పోస్ట్లకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటి, ఓకేనా. అర్హత చూసుకుంటే మనకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సైకియాట్రీ లేదా సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి. సో ఇక్కడ ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి కంపల్సరీగా మీరు సైకియాట్రీ, ఓకేనా, సైకియాట్రీ లేదా సైకాలజీ ఇది ఇది చేసి ఉండాలి. ఇది దేనిలో చేసి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీలో, ఓకేనా, పీజీలో కంప్లీట్ చేసి ఉండాలి. సైకియాట్రీ లేదంటే సైకాలజీని మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కంప్లీట్ చేసి ఉండాలి. దీనితో పాటుగా మీకు ఒక 1 year పని అనుభవం కూడా ఉండాలి, ఓకేనా. పని అనుభవం కూడా మనకైతే ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ. సో ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ యొక్క కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ పోస్టులకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎలిజిబిలిటీ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వస్తే మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఓకేనా. అప్లికేషన్ మెథడ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంది చూసుకుంటే, అప్లికేషన్ మనకైతే వీళ్ళు ఆన్లైన్ త్రూ అప్లికేషన్లు అయితే వీళ్ళు స్వీకరిస్తున్నారు, ఓకేనా. మనమైతే ఆన్లైన్ ద్వారా మాత్రమే ఒక అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ ప్రారంభ తేదీ మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు మార్చ్ 27th అయితే స్టార్ట్ అయిపోయింది, అదొకటి గుర్తుపెట్టుకోండి. మార్చ్ 27th మనకి అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. సో మరి ఆ ఫీ ఎంత, మరి ఎవరెవరికి ఎంత ఫీజు ఉందని చూసుకుంటే, అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి 255 రూపాయలు ఉంది, ఓకేనా. జనరల్ అండ్ ఓబీసీ, ఓకేనా. ఓసీ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వీళ్ళు వచ్చేసి దాదాపు 250 రూపాయలు అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ మహిళలకు వచ్చేసి, అదేవిధంగా మాజీ సైనికులకు 175 రూపాయలు. సో మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో మనకు ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా ఉమెన్స్ ఉన్నారు కదా వాళ్ళకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సైనికులు అయితే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి 175 రూపాయలు అయితే వీళ్ళు అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ చేయాలి. సో ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి 250 రూపాయలు అయితే ఫీజు పేమెంట్ చేసి మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మరి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, సో చివరి తేదీ మరి ఏ టైంలోపు నువ్వు అప్లికేషన్ చేయాలి అనుకుంటే అప్లికేషన్ చివరి తేదీ చూసుకుంటే మనకు వచ్చేసి ఏప్రిల్ 6 లాస్ట్ డేట్ అనమాట, మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి,
ఏప్రిల్ 6th లాస్ట్ డేట్. సో గుర్తుపెట్టుకోండి, ఇన్ టైంలోనే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చూసుకుంటే మనకు ఏ విధంగా మిమ్మల్ని అయితే సెలక్షన్ చేస్తారు. మరి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నో ఎగ్జామ్ అనమాట, ఓకేనా. జస్ట్ మీ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ అయితే చేసుకుంటారు, ఓకేనా. పర్సనల్ ఇంటర్వ్యూ, ఓకేనా. దీని త్రో మాత్రమే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఈ యొక్క అప్లికేషన్ చేయాలంటే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు వెబ్సైట్ లింక్ చూసుకుంటే లేదంటే అప్లికేషన్ లింక్ చూసుకున్నా కానీ సో చూసుకుంటే మనకు వచ్చేసి www.ngRL.res.in, ఓకేనా. www.ngri.res.in ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయి మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయండి ఇన్ టైం లోపు. మనకు మార్చి 27th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఏప్రిల్ 6th లాస్ట్ డేట్ అట మీరు అప్లికేషన్ చేయడానికి. సో గుర్తుపెట్టుకుని ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేయండి. మంచి ఆపర్చునిటీ, మళ్ళీ రావు. ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి ఉద్యోగాలు. అవి అవుట్సోర్సింగ్ అయినా, కాంట్రాక్ట్ అయినా, పార్ట్ టైం అయినా అప్లికేషన్ చేయండి, బాగుంటాయి. ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ లొకేషన్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో వచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.